నా ఇద్దరు పిల్లలు వెళ్ళిపోతూ డాడీ నీకు మేము మాత్రం నీకిద్దరమే, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత వేల మంది నీకు పిల్లల్ని మిస్తున్నాను డాడీ అన్నాను. అలాగా ప్రేమతో మీరందరూ వచ్చారు. ఇంతకన్నా నాకేం కావాలి? ఒకవేళ వాళ్ళిద్దరూ బ్రతుకుంటే నా ప్రేమ వాళ్ళకే పరిమితం అయిపోనేమో. కానీ ఈరోజు నా కుమారుల కార్యక్రమానికి మమ్మల్ని ప్రేమించి మీరందరూ వచ్చారు. మీరందరూ నాకు పిల్లలతో సమానమే. ఇలాగ ఎందుకు చేశావు అని దేవుణ్ణి ప్రశ్నించడానికి నేనేమాత్రం కూడా సరిపోయినవాణ్ణి. కానీ దేవుడు ఏది చేసినా దాని వెనకతల ఏదో ఒక చిత్తం దాచబడి ఉంది. ఇక మీదటి నుంచి నా పరిచర్య మునుపటి కంటే అధికముగా బలముగా ప్రార్థన చేయాలి అని మీరు ప్రార్థన చేయండి. నాలో ఎక్కడ నా పిల్లలు నా దగ్గర లేరని కృంగుపాటు నాకు రాకుండా, నా పిల్లలు దేవుని రాజ్యములో ఉన్నారని ఆ నమ్మకంతో నేను సేవలో ఇంకా బలముగా సాగాలని, నన్ను నా భార్యని దేవుడి కొరకు బలంగా వాడుకోవాలని మీరందరూ ప్రార్థన చేయండి. మరొక విషయం ఏంటంటే, నా పెద్ద కుమారుడు మంచిగా ప్యాడ్స్ ప్లే చేస్తాడండి. నా చిన్న కుమారుడు చక్కగా వర్షిప్ చేస్తాడండి. అప్పుడు నేను అనుకున్నాను, నా బలం ఈలే అనుకున్నాను. అయితే దేవుడు వారిద్దరిని ఎందుకు ఇంత తొందరగా ఆయన రాజ్యానికి పిలుచుకున్నాడు అని ఆలోచిస్తుంటే నా హృదయంలో ఒక ప్రేరేపణ వచ్చిందండి. ఆ ప్రేరేపణ ఏంటంటే, పరలోకములో దేవునికి కోటాను కోట్ల మంది దేవదూతల సమూహంతో నిత్యము పరిశుద్ధుడు అని ఆరాధిస్తారు కదా. అక్కడ ఎవరికో ఏదో సమయంలో ప్లేయర్ ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకు అడేమో అక్కడ అనుకున్నా. అక్కడ ఆయన ఆరాధించే గుంపులో వర్షిప్లో ఎవరో తక్కువ వచ్చి ఉంటారు, అందుకే నా చిన్న కుమారుడిని కూడా తీసుకున్నాడు. నా ఇద్దరు పిల్లల్ని కూడా ఆయన పని కొరకు తీసుకున్నాడు అంటే అంతకన్నా నాకు సంతోషం మరొకట్లేదు. ఇక్కడ ఆరాధించేదానికంటే నా పిల్లలిద్దరూ కూడా దేవుని సన్నిధిలో, ఆయన యొక్క సమక్షంలో, ఆయన పరిచర్యలో, ఆయన స్తుతించే గుంపులో నా పిల్లలు ఉన్నారు. నేను ముందుకు సాగాలని, ముఖ్యంగా నా భార్యకి నాకు మనోధైర్యం. ఒక విషయం ఏంటంటే, ఈ యొక్క విషయం జరిగిన కాడి నుంచి నా సంఘ బిడ్డలైన వారందరూ వారు భోజనాలు మానేసి నిద్రలు మానేసి మా కుటుంబానికి ఎంతో ఓదార్పు సమాధానం ఇచ్చారు. వారికి వందనాలు. నా సంఘ బిడ్డలు కాకపోయినా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఈ విషయం తెలియగానే ఎంతోమంది మమ్మల్ని ప్రేమించి ఇక్కడికి వచ్చారు. అలాగే అనేక మంది ఫెలోషిప్లో నాయకులు, దైవ సేవకులు ఎంతోమంది ఈ స్థలానికి వచ్చారు. ఇలాగా రావటానికి నా పిల్లల యొక్క ఆ మరణమే కారణమైతే నా సంఘం దగ్గరికి ఇంతమంది రావటం నాకు ఎంతో గొప్ప ఆశీర్వాదకరంగా. కనుక నా భార్య నేను ఇప్పుడు భౌతికంగా మాకు పిల్లలు లేకపోయినా మీరే నా పిల్లలు అని నేను మీకు అందరికీ సేవ చేసుకునే భాగ్యం నా అందరికీ, మీ అందరికీ కూడా వచ్చిన మీ అందరికీ ప్రత్యేకంగా పేరు పేరు మీద వందనాలు తెలియజేస్తున్నాను. మాలో ఎక్కడ కునుగుబాటు లేకుండా ప్రార్థన చేయండి. నేనేమాత్రం పిల్లల మీద బెంగ పెట్టుకొని కృంగిపోకుండా మా ఇద్దరి కోసం మీ అనుదిన ప్రార్థించండి. కార్యక్రమానికి వచ్చారు.
మీ అందరికీ వందనాలు. అలాగే జూన్ 5వ తారీఖున ఈ కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన నా పిల్లలు ఆదరణ కూడికకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో దైవజనుడిగా ఆహ్వానిస్తున్నాను. 5వ తారీఖు అండి, ఉదయం 9 గంటల నుండి. కనుక ఎవరిని పేరు పేరు మీద పిలవలేదని బాధపడకండి. కనుక మీరందరూ, అలాగే దైవజనులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మరి మా కుటుంబం కొరకు మీరందరూ ప్రార్థన చేయండి. అయితే ఒక కన్న తండ్రిగా చిన్న బాధ ఏమిటంటే, ఇద్దరు పిల్లల్ని కడుపులో పెట్టుకుని పెంచుకున్నాను. అయితే నేను చేసిన పొరపాటు ఏంటంటే, దేవుడి కంటే ఎక్కువగా నా పిల్లల్ని ప్రేమించానేమో. ఒకవేళ నన్నే ఎక్కువగా ప్రేమించాలి రఘుయేలు నువ్వు అని ఒకవేళ అలాగాని జరిగించాడేమో అనుకున్నావును. దేవుని కంటే ఈ లోకంలో మనం దేన్ని ఎక్కువ ప్రేమించినా అది ప్రమాదమే కదా. కనుక ఇక నుంచి నా పొరపాటు నేను తెలుసుకుని నా దేవుడి కంటే ఇంకెక్కువగా దేన్ని ఏది ప్రేమించునని ఇందు మూలంగా నేను తెలుసుకున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ ప్రార్థన చేయండి.